హల్లెలూయా. లూకాసు వార్త 1వ అధ్యాయం 50వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 50వ వచనం. ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరం తరతరములకు ఉండును. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన మా దేవా, నీ ఘనమైన గొప్ప నామమునకు మేము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవని నీ నామాన్ని ఘనపరుస్తున్నావు. నీవే అద్వితీయ సత్య దేవుడవు నాయన. భూమిని ఆకాశమును వాటిలోనున్న సమస్తాన్ని సృజించిన గొప్ప దేవుడవు నీవు. మీరు మా పట్ల చూపిన నీ కృపను బట్టి కనికరాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. నీ వాక్యము ధ్యానం చేయడానికి ప్రభువా, నీ సన్నిధానంలో, నీ గృహమందు, నీ మందిరమందు ప్రభువా, నువ్వు ఏర్పాటు చేయబడిన ఈ స్థలమందు కొలియుట్టుగా మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వినగలి చెవులు, గ్రహించగలిగిన హృదయాలు నాయన మా అందరికీ మీరు అనుగ్రహించాం. అల్పడను నీ బాధధురిని తండ్రి, నీ దాసుడును అపాత్రుడును నాయన నీ అందు మరుగుపరిచి నీ ఆత్మాభిషేకముతో నింపి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మ సహాయమును కోరి నీ కృప మీద ఆధారపడి స్తుతి స్తోత్రాలు మీకు అర్పిస్తూ యేసయ్య నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరోసారి దేవాది దేవునికి, సకల సృష్టికి ఆధారం ఉంటున్న దేవుడు, సకల సృష్టి తన స్వాధీనంలో నడిపిస్తున్నా సర్వశక్తి కలిగిన దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము మనందరికీ తోడై ఉండునుగాక. దైవ వాక్యములో లూకాసు వార్త 1వ అధ్యాయము 50వ వచనము చాలా అద్భుతమైన సంఘటన తెలియజేస్తున్నా. ఆయనకు భయము, భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములో ఉండును. గత వారము దేవుని యొక్క వాక్య భాగంలో నుండి దేవుని యందు భక్తి కలిగి జీవించుట అనగా ఏంటి కొద్ది విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయనందు భక్తి కలిగి ఉంటలో కలిగి కొన్ని రకమైన ఆశీర్వాదాలు లేదా మేలుల గురించి మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మొదటి భాగాలు చూస్తే ఆయన కనికరము తరతరములు ఉండును. స్తోత్రం. ఇందులో భాగంగా మనం అబ్రహాము జీవితాన్ని చూస్తాం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట అనే పదాల్లో మొదటిది మీ జ్ఞాపకం చేస్తాను, చెడుతనమును విసర్జించడం, పాపాన్ని ద్వేషించడం. అదే రీతిగా దేవుని వాక్యాలను జ్ఞాపకం చేస్తున్నప్పుడు దేవుని యందు భక్తి కలిగి జీవించడానికి పదానికి మరో అర్థం ఏంటంటే దేవుడు అడిగిన వాటిని దేవునికి ఇచ్చుటం. దీన్ని మన పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 22వ అధ్యాయంలో చూస్తాం. దేవుడు ఇస్సాకు అనే తన కుమారుని, అబ్రహాము కుమారుని అడిగినప్పుడు అబ్రహాము తనకు ఒక్కడే ఉన్న కుమారుని, లేక పుట్టిన కుమారుని అడిగిన సరే ఎంతో ప్రేమతో పెంచుకుంటున్న ఆ కుమారుని దేవుడు అడిగితే బలి అర్పణ ఇవ్వడానికని మోరియా పర్వతం మీదికి ఆయన తీసుకెళ్ళినట్టుగా లేఖనం సెలవిస్తుంది. బలి అర్పణ అర్పిస్తుండగా మనకు తెలుసు కట్టెలు సిద్ధపరిచాడు. ఆయన కట్టెలు సిద్ధపరిచిన తర్వాత ఇస్సాకు ఒక కాలు చేతులను కట్టి బంధించి ఇస్సాకును తీసుకొచ్చి కట్టెల మీద పరిచాడు. పరిచిన తర్వాత తన చేయిని చాపాడు. కత్తిని పట్టుకోవడానికి తన చేయి చాపినప్పుడు ప్రభు అతనితో మాట్లాడాడు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. 11వ వచనములో యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతన్ని పిలిచాడు. అందుకు అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్ని నేమియు చేయకుము
నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని. ప్రభుకు స్తోత్రం. 11-12 వచనంలో ప్రభువు తానే స్వయంగా దేవదూత ద్వారా అబ్రహాముతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నేను చెప్పిన వాటిని చేసే విషయంలో, నేను అడిగిన వాటిని ఇచ్చే విషయంలో నీకు ఒక్కడైన కుమారుని నాకు ఇవ్వడానికి వెనుక తీయలేదు కనుక నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని నాకు ఇక్కడ అర్థమవుతుంది. నీ బిడ్డల కంటే కూడా నాకు ఎక్కువగా ప్రేమిస్తున్నావు. అంతమంది కాకుండా నా ఎడల నీవు భయము భక్తి కలిగి ఉన్నావని ఇందు మూలముగా నేను తెలుసుకున్నాను అంటున్నాను. ప్రభుకు స్తోత్రం చెప్తాను. సో దేవుణ్ణి ప్రేమించుట ఒక వంతు, అదే విధంగా దేవుని యందు భయము కలిగి లేదా భక్తి కలిగి జీవించడం మరో వంతు. బట్ ఇందులో భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుని ప్రేమించుట అనగా లేదా ఆయన భక్తి కలిగి జీవించుట అనగా ఇక్కడున్న లేఖన ఆధార ప్రకారముగా మనకు కలిగి ఉన్న వాటిని, మనకు అతి ప్రియముగా ఉన్న వాటిని దేవుడు అడిగినప్పుడు వాటిని దేవునికి మనం ఇవ్వడం అనేది దైవ భక్తితో దాన్ని సరిపోల్చడం ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ప్రభుకు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అటువంటి వారి మీద మనం చదువుకున్న లేఖన భాగ ప్రకారముగా లూకాసు వార్త 1వ అధ్యాయం మనం చదువుకున్న లేఖన ప్రకారము ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో వారి గురించి మాట్లాడుతూ ఆయన కనికరము ఎంతవరకు. ఇప్పుడు అబ్రహాము జీవితంలో దేవుడు ఏమన్నాడు చూద్దాం. కింద భాగంలోనికి మేము తీసుకెళ్తాను, నేను చెప్తాను, శ్రద్ధగా వినండి. ప్రభువుకు స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. 16వ వచనంలో నీకు ఒక్కడే అయి ఉన్న నీ కుమారుని యువ ఎన్నితీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరముందు ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసినను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనులన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడునని నాతోడ నీ ప్రమాణము చేసి ఉన్నని యెహోవా సెలవిచ్చెను. దేవుని స్తోత్రం చెప్పి హల్లెలూయా. దేవుడు అబ్రహాముకు కానీ ఆయన ఇచ్చిన ఈ వాగ్దానం అది తరతరముల వరకు నిలిచుండే వాగ్దానం. అది స్తోత్రం. మీరు ఇందులోనే అర్థమవుతుంది ఏమని చెప్పాడు ఇక్కడ. మరోసారి నేను 18వ వచనం జ్ఞాపకం చేస్తాను. మరియు నీవు నా మాట వినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన. ఇక్కడ ఈ వచనము ద్వారా మనం గమనించినప్పుడు భూలోకంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశీర్వదించబడాలి అంటే కేవలము అబ్రహాము ద్వారా మాత్రం కాకుండా అబ్రహాము మూలముగా పుట్టిన సంతానము ద్వారా, లేదా అబ్రహాముకు కుమారుడని ఇస్సాకు కుమారుడని యాకోబు ఇజ్రాయేలు సంతానము ద్వారా భూలోకంలో ఉన్న ప్రజలందరూ కూడా దీవించబడాలి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే తరాలు అని అర్థం. అంటే అబ్రహాము ఒక తరం, ఇస్సాకు మరో తరం, యాకోబు మరొక తరం, ఇజ్రాయేలు ఒక తరం. ఇజ్రాయేలు సంతానం వాళ్ళందరూ కూడా తరతరాలుగా వారు భూమి మీద ఉన్న ప్రజలందరికీ ఆశీర్వాదముగా ఉన్నారు. ప్రభుకు స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. ఈ వాక్యాధార ప్రకారముగా మనం గమనించినప్పుడు తన యందు భయభక్తి కలిగిన వారికి, అంటే అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినందుకు దేవుడు తన కనికరాన్ని తరతరాల మీద అనుంచడం అనేది కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు నీ కుటుంబం దేవుని యందు భక్తి కలిగి జీవించగలిగితే దేవుడు నీ సంతానం మీద, వారి సంతానం మీద, వారికి పుట్టిన సంతానం మీద తన కనికరాన్ని దేవుడు ఉంచుతాడు. స్తోత్రం. హల్లెలూయా. భౌతికంగా సంపాదిస్తున్న సంపాదన కంటే కూడా ఎంతో గొప్పది ఇది. అంటే డబ్బు ధనము కంటే కూడా ఇంకా గొప్ప ఐశ్వర్యం ఏంటంటే దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క దయ. ప్రభుకు స్తోత్రం. అది ఎలాగ లభిస్తుంది
ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం మూలముగా ప్రభువుకి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. మనకందరికి తెలిసిన సుపరిచితమైన లేఖన భాగంలోనికి ఒకసారి మనం వెళదాం. 34వ కీర్తనలో చక్కటి మాట మనకు కనబడుతుంది. 34వ కీర్తన థ్యాంక్ యూ జీసస్. ఇందులో భక్తుడు మాట్లాడుతూ 9వ వచనం అంటాడు, యెహోవా భక్తులారా ఆయనందు భయభక్తులు ఉంచుడి, ఆయనందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువ లేదు. ప్రైజ్ ది లార్డ్. చాలా సందర్భాల్లో విశ్వాసులు దేవుని బిడ్డలు మాట్లాడతారు, కొద్ది కష్టంగా ఉండండి, ఇబ్బందిగా ఉండదండి, ఓకే కొరతలు ఉన్నాయి, కొదవలు ఉన్నాయి. ఎస్ కావచ్చు. ఈ లేఖనాన్ని బట్టి ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్న విషయము, ఆయనందు భయభక్తులు ఉంచుడి, ఆయనందు భక్తులు ఉంచు వారికి ఏమీ కొదువ లేదు అసలు. ఇంకా ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాడు. 10వ వచనం అంటే, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొర్రెలు, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారికి ఏ కొదువ ఉండదు, ఏ మేలు కొదువ ఉండదు, ఏమి కొదువ ఉండదని తెలియజేశాడు ఇక్కడ. అంటే ప్రభు వారి ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. అందుకే మనకొకవేళ ఇరుకులు, ఇబ్బందులు, ఇటువంటి పరిస్థితులు సంభవించినప్పుడు వెంటనే దేవుని వాక్యముతో మనం పరిశీలన చేసుకోవాలి. ఈజ్ దర్ ఎనీథింగ్ రాంగ్, ఎక్కడైనా పొరపాటు జరిగిందా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మనము సేవిస్తున్న దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు, ఆయన చచ్చిన వాడు కాదు, మృతుడైన వాడు కాదు, ఆయన సజీవుడైన దేవుడు. ఆయన నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన అందరికీ దేవుడు కనుక, సర్వజీవులకు ఆహారం ఇచ్చే దేవుడు కనుక, ప్రతి అవసరం తీర్చగలిగిన యెహోవా ఈరే దేవుడు కనుక ప్రభువుకి స్తోత్రం చెప్తాం. భూమి ఆయనదే, ఆకాశము ఆయనదే, అందులో ఉన్న సమస్తం ఆయనదే. కాబట్టి కొదువ కలిగింది, కొరత కలిగింది అని అంటే మనం పరిశీలన చేసుకోవాలి. సెకండ్ థింగ్, కేవలము ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు మాత్రం కాదు, లేదా ఏదో పొరపాటు జరిగినప్పుడు మాత్రం కాదు, శత్రు మూలంగా కూడా ఒక్కొక్కసారి జరుగుతుంది. అందులో మనం పరిశీలన చేసుకొని శత్రువును మనం ఎదిరించాలి. మేబీ నెక్స్ట్ టైం రాబోయే దినాలు ఈ సందేశాన్ని మీకు చెప్తాను. శత్రువును ఎదిరించాలి మనం. గద్దించకపోతే, ఎదిరించకపోతే, దానితో ఏకేపిస్తే నువ్వు అందులోనే ఉంటావు. సో దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? దేవుని యందు భయభక్తి కలిగిన వారికి ఏమీ కొదువ ఉండదు. ప్రభువుకి స్తోత్రం. ఆ తర్వాత లేఖనం ఏమంటాడంటే, ఒకవేళ సింహ పిల్లలు, మీరు ఆలోచించండి, అడవి జంతువులంతటి కూడా సింహం రాజు, వాటికి ఏమైనా కొదువ ఉంటుందా అంటూ ఏమంటాడంటే, ఒకవేళ వాటికైనా, వాటి పిల్లలకైనా ఆహారము కొదువ కావచ్చు, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి మాత్రం ఏ మేలు. ప్రభువుకి స్తోత్రం చెప్తాను. ఎంతమంది నిజంగా ఇది దేవుని వాక్యము సత్యమని మీరు ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. నమ్మితే దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా మనం అనుసరించగలిగితే, నేను చెప్పాలంటే అందుకే ప్రభు అందుకన్నాడు, మీరు నా కట్టడను అనుసరిస్తూ నా విధులను గైకుంటూ నా ఆజ్ఞను అనుసరించి నడిచినడలా మీకేది ఇష్టమో ప్రభు అంటాడు, ఈ దీవెనలన్నీ మీ మీదకి వచ్చి ప్రాప్తిస్తుందండి. ప్రభుకి స్తోత్రం. అందులో భాగంగా ఒక స్థలంలో అంటాడు, మీరు అనేక జనములకు అప్పు ఇచ్చేదారు కానీ అప్పు చేయరు. ప్రభుకి స్తోత్రం. ఈ వాక్యాలన్నీ కూడా అబద్ధమా? దేవుని వాక్యము ఎన్నటన్నిటికీ సత్యము.
అది ఎంత సత్యం అంటే, ఎంత ఒరిజినల్ అంటే, లేఖనం ఏం సెలవిస్తుందంటే, బంగారమును పుటములో వేసిన తర్వాత దాన్ని ఉన్న మస్తులను కూడా తీసివేసి మెరుపు ఒక రకమైన మెరుచున్నట్టుగా శుద్ధ సువర్ణంగా మార్చున్నట్లుగా దేవుని యొక్క వాక్యము 7 మార్లు పుటము వేయబడి అది సువర్ణముగా శుద్ధముగా చేయబడిన అంత స్వచ్ఛమైన దేవుని వాక్యం. స్తోత్రం. అంత సత్యమైనది, అందులో ఏమాత్రం కూడా అబద్ధం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్నటి వారం మెయిన్ చర్చిలో నగల నుండి ఒక ముగ్గురు సేవకులు వచ్చారు మెయిన్ చర్చిలో. వారు సాక్ష్యం ఇచ్చారు. అది విన్నప్పుడు ఎంత సంతోషం అనిపించింది. నెక్స్ట్ టైం ఒకవేళ వైజాగ్ వస్తే వాళ్ళని ఎలాగని తీసుకురావడం ప్రయత్నం చేస్తాం. అందులో ఒక పాస్టర్ గారు ఇచ్చిన సాక్ష్యం, ఆయన ముందు నిలబడిన తర్వాత చెప్పిన మాట ఏంటి తెలుసా? మనం సేవిస్తున్న దేవుడు సజీవుడు అన్నాడు. వాక్యం తెలుసు, కానీ తన జీవితంలో జరిగిన సాక్ష్యం ఏంటి, దానికోసం నేను ఎదురు చూస్తున్నాను. అందులో చెప్పి దేవుడు సజీవుడు అని చెప్పడానికి రుజువు ఏంటంటే ఆయన నా ప్రార్థన ఆలకించాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు భౌతికమైన ఆశీర్వాదం ఇస్తాడు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఇస్తాడు. కాబట్టి మనం ప్రాథమికంగా మొదటి స్థానం ఆత్మ సంబంధం వాటికి అవకాశం ఇవ్వాలి, ప్రథమ స్థానం ఇవ్వాలి. భౌతికంగా తప్పకుండా దేవుడు దీవిస్తాడు, ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఆయన ప్రత్యేకంగా విశ్వాసం మీద చెప్పారు. ప్రభువునందు మన విశ్వాసం కలిగి జీవిస్తే దేవుడు మన అవసరాలన్నీ కూడా ఆయన తీరుస్తాడు. 4 months వరకు ప్రార్థన చేశాడట ఒక ఆయన, ఆ పాస్టర్ గారు. కేవలము 4 నెలలు మాత్రమే, 4 నెలల్లో దేవుడు అద్భుత కార్యం చేశాడు. హల్లెలూయా. ఏంటి అద్భుతం తెలుసా? ఒక కొండని అడిగాడు ఆయన. ప్రభుత్వానికి లేదా ఏదో ఒక వ్యక్తికి సంబంధించిన కొండను అడిగాడు. ఆ కొండ ఎంత అనుకుంటారు? 125 ఎకరాల స్థలం. అది ఎంతండి? 125 ఎకరాలు. 100 గజాలు కాదు, 125 ఎకరాల స్థలం అడిగి. అక్కడ కూడా ఇంకొక ప్రార్థన ఏంటి తెలుసా? అక్కడ ఏముండాలంటే చెరువు కూడా కావాలని అడిగాడు. పొలం కూడా కావాలి ప్రభు, పండించడానికి పొలం కావాలి, మరి నీరు కావాలి, కాబట్టి చేపలు కూడా నేను పెంచుతాను, అందుకు నాకు చెరువు కూడా కావాలి. ఆయన అడిగినదంతా కూడా వితిన్ 4 months లో దేవుడు ఇచ్చాడు. తన సాక్ష్యం చెప్తే ఏమంటాడు తెలుసా? దేవుడు సజీవుడు, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. హల్లెలూయా. నిజంగా తన యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి జీవిస్తున్న వారి పట్ల దేవుడు అటువంటి అద్భుత కార్యం చేయగలడు. ఎక్కడో బైబిల్ గ్రంథంలో అబ్రహాము జీవితంలో జరిగిన సంఘటన గురించి కాదని చెప్పేది, తన వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటన చెప్పాడు. ప్రభుకు స్తోత్రం. కనుక ప్రియులారా, ఆయనందు భక్తి కలిగి ఉన్న వారికి ఏ మేలు కొదువై ఉండదు, ఆయన ఆశ్రయించిన వారికి. కాబట్టి ఎక్కడ పొరపాటు జరిగిందా అని మనం పరిశీలన చేసుకొని ప్రభువుకు మనం సమీపించగలిగితే, ఆయనకు మనం మొరపెట్టగలిగితే, సజీవుడన్న దేవుడు, స్తోత్రం, హల్లెలూయా, మనం సేవిస్తున్న దేవుడు సజీవుడు. కాబట్టి తప్పకుండా తన ఎడల భక్తి కలిగిన వారికి ఆయన కాపాడుతాడు, ఆశీర్వదిస్తాడు, ప్రతి అవసరతలో అయినా సమృద్ధిగా తీరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. 25వ కీర్తనలో థ్యాంక్ యూ జీసస్ 12వ వచనం నుండి రాయబడింది, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి, స్తోత్రం,
ఎవరైతే దేవునిందు భక్తి కలిగి జీవిస్తాడో వారు కోరుకున్న మార్గాన్ని దేవుడు తెలియజేస్తాడట, బోధిస్తాడు. అంత మాత్రం కాకుండా అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. హల్లెలూయా. యెహోవా మర్మము ఆయనందు భక్తి గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయండి. అన్ని ఆశీర్వాదాలు ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని యందు భక్తి కలిగి జీవిస్తున్న వారి పట్ల, వారి సంతానం పట్ల కానీ దేవుని స్తోత్రం, వారికి తెలియజేసి దేవుని యొక్క మర్మము కానీ, ఆయన వారితో చేయబోతున్న నిబంధనలు కానీ, ఈ దీవెనలన్నీ కూడా వీరి పట్ల కలుగుతుంది. ఈ ఉదయకాల సమయంలో మీకు తెలియజేసే విషయం ఏంటంటే, వినేసి వెళ్ళిపోదు దయచేసి. అందుకే మనము దైవ భక్తి కలిగి, దేవుని భక్తి కలిగి జీవించడం ద్వారా ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మనం స్వతంత్రించుకోగలం. నీవు స్వతంత్రించుకోగలవు. ఎందుకంటే లేఖనం సెలవిస్తుంది, వాగ్దానములను ఎవరైతే స్వతంత్రించుకున్నారో వారిని వెంటాడమంటాడు. వాగ్దానాలను కూడా స్వాధీనపరుచుకున్న వారిని మీరు వెంటాడండి, వారిని అనుసరించండి అంటాడు, వారిని వెంబడించమంటాడు. స్తోత్రం. ఆ పదానికి అర్థం ఏంటి? వాళ్ళు ఏ విధంగా ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారో వాటిని మీరు గమనించి, చదివి, ధ్యానం చేసి వారి చేస్తున్నట్లుగా మీరు కూడా వెంబడించండి. అప్పుడు మీరు కూడా ఆ వాగ్దానాలు మీ జీవితంలో అనుభవించగలరు, స్వతంత్రించుకోగలరు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. 31వ కీర్తన 19వ వచనం. నీ యందు భక్తి గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత అద్భుతంగా ఉంటుంది దేవుడు దాచించిన మేలు ఒక్కొక్కటి తీసిస్తుంటే. ప్రైజ్ ది లార్డ్. నేను అనుకుంటాను దేవుడు మాత్రం ఆ మనుషుల్లాగా ప్రవర్తించాడు, ఎందుకంటే ఆయన మనుషులు కాడు కాబట్టి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో పెళ్లి విందుకు వచ్చిన వాళ్ళందరూ కూడా ద్రాక్షరసం ఇచ్చారు. ద్రాక్షరసం అయిపోయింది. తర్వాత యేసు ప్రభువుల నీళ్లను ద్రాక్షరసంగా మార్చారు. ప్రభుకి స్తోత్రం కలుగు. నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన తర్వాత ఆ పెళ్లి ప్రధాని ఏమంటే తన కుమారుని పిలిచి, ఒరే నాన్న, మొదట ఎవరైనా సరే మంచి ద్రాక్షరసం ఇస్తాడో ఆ తర్వాత జనులు మత్తులో ఉన్నప్పుడు జబ్బు ద్రాక్షరసం ఇస్తారు. నీవు ఏంట్రా ప్రభు ఇంతవరకు మంచిది ఉంచావు అని అంటాడు. అంటే మనిషి శుభం ఎలాంటిది? ఫస్ట్ మంచిది ఇస్తారు. మీరు ఎనీ బిజినెస్ మీరు చూడండి, ఏ బిజినెస్ అయినా సరే ముందు మంచిగానే, మంచి వాటినే ముందు ఇస్తారు, ఆఫర్లు ఇస్తారు. ఓకే, బాగుంది కదా అని ఇప్పుడు జనాలు వచ్చి పడతారు, తర్వాత క్వాలిటీ అంతా మార్చేస్తారు. సో ఆ పద్ధతిలో మాట్లాడేది. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పటికీ దేవుడు ఏం చేసి తెలుసా? మొదట మనిషి చేసే పని, ఫర్ ఎగ్జాంపుల్గా మనీ గురించి చెప్తాను, డబ్బుల గురించి. మొదట 1000 రూపాయలు ఇచ్చిన తర్వాత లేదా ఇంకా అయిపోయిందని చెప్పేసి మళ్ళీ 800కి తగ్గిస్తాడు. లేదా ఇంకా ఏముంది ఖర్చు అయిపోయిందని 500కి తగ్గిస్తాడు. ఇది మనిషి స్వభావం. కానీ దేవుడు ఇస్తే ఒకసారి 1000 రూపాయలు ఇచ్చాడంటే నెక్స్ట్ టైం ఆయన 2000 ఇస్తాడు. ఒకసారి 2000 ఇచ్చాడు అనుకోండి, నెక్స్ట్ టైం దాన్ని దేవుడు పెంచుతూ వెళ్తాడు, కానీ తగ్గించి ఇవ్వడం అనేది ఏమనుకుంటుంది. ప్రభుకి స్తోత్రం. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు తన యందు భక్తి కలిగిన వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు. సో ఒక్కొక్క మేలు దేవుడు అందించిస్తున్నప్పుడు, ఇప్పుడు ఇది ఇచ్చాడు అమ్మాయ మనం అనుకుంటాం, దేవునికి స్తోత్రం అనుకుంటాం. దేవుడు దానికంటే మించిన మేలు ఇంకా దాచి ఉంచున్నాడు. ఆ దాచి ఉంచిన మేలు నీ జీవితంలో అనుభవించాలి. దానికి ఒకటే తాళపు చెవి. ఏంటి? ఆయనందు ఒకటే తాళపు చెవి. దీని ద్వారా మాత్రమే దేవుడు దాచించిన ప్రతి మేలు, దేవుడు దాచించిన ప్రతి ఆశీర్వాదమును నువ్వు పొందుకోగలవు. స్తోత్రం. హల్లెలూయా. అది ఎంతో అద్భుతమంది అంటాడు, ఎంతో గొప్పది అంటున్నాడు. తన యందు భక్తి కలిగిన నిమిత్తం దాచించిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా. నరుల ఎడల నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా. దేవుని ప్రజలారా,
మనకందరికీ తెలిసిన సుపరిచితమైన లేఖన భాగం 128వ కీర్తన. ఈ 128వ కీర్తనలో మొదటి వచనం నుండి మన చివరి వచనం వరకు చదువుకోండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను అనుసరించిన నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నువ్వు అనుభవించదవు. స్తోత్రం చెప్పాలి. నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించదవు. దైవ భయము కలిగిన వారు తప్పకుండా వారి చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తారు. ఈ వాక్యము ప్రకటిస్తుండగానే, మాట్లాడుతుండగానే నీ హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. నీవు అనుభవించగలుగుతున్నావా? నీ యొక్క చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తున్నావా? లేదు అంటే ఎక్కడో పొరపాటు జరిగింది. సరి చేసుకోండి. గొప్ప సంతోషకర విషయం చెప్పనా, ఆనందించాల్సిన విషయం ఏంటంటే దేవుడు సరి చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. అది మనం ఆనందించాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని సముఖంలో కానీ నీవు సక్సెస్ఫుల్గా నీ మైండ్, నీ మనస్సు, నీ స్వభావం, నీ యొక్క ప్రవర్తన దైవ వాక్యానికి అనుకూలంగా నీవు మలుచుకోగలిగితే ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ప్రభు తప్పకుండా ఆయన అద్భుత కార్యం చేస్తాడు. నీవు నీ చేతుల కష్టార్జితను అనుభవిస్తావు. నీవు కష్టపడి మరొకరికి ఇవ్వడం కాదు, నువ్వు కష్టపడి మరొకరిని తీర్చడం కాదు, నువ్వు కష్టపడి ఎక్కడెక్కడో ఖర్చు పెట్టడం కాదు, ఎక్కడెక్కడో పోవడం కాదు. నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవిస్తావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ పూర్ణ హృదయంతో దేవుని దగ్గరికి వచ్చానంటే మనుషుల సహాయం వ్యర్థమని విషయం నేర్చుకో, తెలుసుకో. మనుషుల సహాయం వ్యర్థము. అందుకే దేవుని పాదాలు పట్టుకుంటా తప్ప ఏరే మార్గం లేదు. ఆయన పాదాలు పట్టుకొని ఆయన భక్తి కలిగి జీవిస్తే, ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు అద్భుత కార్యం అని చేస్తాడు. ఎప్పుడో ఎవరో జీవితం చేశారు కాదండి, పాత నిబంధన జరిగింది. నో, కొత్త నిబంధనలు కూడా దేవుడు చేస్తాడు. స్తోత్రం. మీకు తెలుసా లేఖనం ఏం చెప్తుందో? కొరింథీ రాసిన పత్రికలో మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఎరుగుదురు కదా. కొరింథీ రాసిన పత్రికలో 8:9 అంటాడు, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడే ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని ఆయన మీ నిమిత్తము దరిద్రుడాయేను. యేసు ప్రభు ఎందుకు దరిద్రుడయ్యారు తెలుసా? లేదండి, పాత నిబంధన ఆశీర్వాదం, పాత నిబంధన కాదు, క్రొత్త నిబంధన కూడా ఆశీర్వాదం ఉంది. కానీ మొదటి స్థానం ఆధ్యాత్మికమైన వాటికి. ప్రభుకు స్తోత్రం చెబుతాను. హల్లెలూయా. ఒకవేళ దేవుడు పాత నిబంధనకి దాన్ని పరిమితం చేయగలిగితే, నేను ఇప్పుడు చెప్పిన నాగాలాండ్కి సంబంధించిన దైవ సేవకుల జీవితంలో 125 ఎకరాల స్థలం అసలు ఎందుకు ఇస్తాడు దేవుడు? ఇది కొత్త నిబంధన కాదా? కొత్త నిబంధన కాలంలో కాదా? లేకపోతే పాత నిబంధనలు ఉన్నాడు ఆయన? ఓకే, ప్రభుకు స్తోత్రం చెప్తాను. నీవు నీ చేతుల అక్కడ అంటాడు, ఎంత తెలుగుతో అద్భుతంగా చేశాడు, నాకు చాలా ఇష్టం. నిశ్చయముగా. హల్లెలూయా. ఇది ఫుల్ గ్యారెంటీ అన్నమాట, ఎటువంటి సందేహము లేదు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించడం, నీకు మేలు కలుగును, నీవు ధన్యుడవు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు. స్తోత్రం. దేవుని యందు భయభక్తులు కలిగి అడిగితే దేవుడు అన్ని ఇస్తాడు, ఎవ్రీథింగ్. ఎందుకంటే అక్కడ భార్య ఉంది, అక్కడ పిల్లలు ఉన్నారు. స్తోత్రం. అక్కడ భోజనపు బల్ల ఉంది, పిల్లలు ఒలివల మొక్కల వల్ల ఎదుగుతున్నారు. ప్రభుకు స్తోత్రం చెబుతారు. ఎంత అద్భుతమైన ఆశీర్వాదం అండి. హల్లెలూయా. చాలా కాలం వరకు ముందులే నేను చెప్పి, నేను మామూలుగా ఎలాగైనా సరే భోజనం అయిపోతుంది కదా అని చెప్పేసి మామూలుగా అనుకోను. అంటే డైనింగ్ టేబుల్ అసలు లేకపోయినా పర్లేదని అనుకున్నాను.
కానీ వాక్యం చదివిన తర్వాత నాకు అర్థమైంది. ఏంటది? నీ భోజనపు వల్ల అని పదం వచ్చింది. ఓహో, అయితే ఇది కూడా దేవుని యొక్క ఆశీర్వాదంలోగా భాగము కాబట్టి మనం దాన్ని తృణీకరించకూడదు. ఆ తర్వాత దానిలోనికి వెళ్ళాను, తర్వాత తీసుకోవడం జరిగింది. లేకపోతే ఏముందిలే, భోజన పనులు ఉన్నా లేకపోయినా మనం కూర్చొని తినొచ్చు కదా. అంటే తప్పు ఏం కాదు, ఇందులో తప్పు ఏమి లేదు. నువ్వు కింద కూర్చొని తినవచ్చు, చైర్లో మీద కూర్చొని తినవచ్చు. నీకు భోజనం వల్ల ఉంటే, నేను డైనింగ్ టేబుల్ ఉంటే అందులో తినవచ్చు, ఎక్కడైనా తినవచ్చు, పొరపాట్లేదు. కానీ ఆశీర్వాదంలో ఒక భాగాన్ని మీకు చెప్తున్నాను. నీ భోజనం వల్ల చుట్టూ నీ పిల్లలు అంత మాత్రం 23వ కీర్తనలో కూడా మనం చూస్తాం, ఆయన నీ శత్రువులు ఎదుట నీకు భోజనపు వల్ల సిద్ధపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుని యందు భక్తి కలిగిన వారి జీవితం. ఇంకా అంటాడు, సియోనులో నుండి యెహోవా యందు భక్తి కలిగిన వాడు ఈలాగున, ఇంకా మరలా దాన్ని రూఢీపరుస్తుంటాడు. యెహోవా యందు భక్తి కలిగిన వాడు ఈలాగున దీవించబడతాడు, ఆస్వాదించబడతాడు. సియోనులో నుండి యెహోవా నిన్ను, ప్రభువుకి స్తోత్రం కలుగును. దేవుడు ఆయన పైనుండి ఆస్వాదిస్తాడు, వర్షమును కుమ్మరిస్తాడు, దాన్ని ఎవరు ఆపలేరు. అనేక పర్యాలు మీకు తెలియజేశాను. పక్కనున్న పొలంలో ఉన్నవారు నీ పొలంలోనికి నీరు రాకుండా ఆపేయవచ్చు గట్టు కట్టి, కానీ పైన ఉన్న వర్షాన్ని వాళ్ళు ఆపలేరు. అంటే పైనుండి పక్కనున్న వాడు నీకు దీవెన రాకుండా, నీకు మేలు కలగకుండా, ఏదో చేయడానికి ఏదో రకంగా నీకు ఆశీర్వాదం కలగకుండా, సహాయం రాకుండా, ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేకపోతే నీ మీద విరోధంగా ఉన్న వాళ్ళు అడ్డగించవచ్చు. కానీ పైనుండి వచ్చిన సహాయం ఎవరు ఆపలేరు. అందుకన్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నా, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం వచ్చును. ఆయన భూమి ఆకాశములను సృజించిన దేవుడు, ఆయన వద్ద నుండి నాకు సహాయం వచ్చును. స్తోత్రం. ఎవరికి? ఆయనందు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా అంటున్నాడు ప్రభు అక్కడ తెలియజేసిన ఆశీర్వాదకరమైన మాట ఏంటంటే, నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు, నీ పిల్లలను నీవు చూస్తావు. ఇందులో సంతానం ఇస్తున్నారు, సంతానానికి కూడా వారి పిల్లలు కూడా దేవుడు పిల్లలు ఇస్తున్నాడు. అంటే మనవరాలు ఇస్తున్నారు. అంతేకాకుండా వారిని కూడా చూస్తావంటే దేవుడు నీకు దీర్ఘాయు ఇస్తున్నాడు. అంటే దేవుని యందు భక్తి కలిగి ఉండడం ద్వారా దీర్ఘాయును కూడా పొందుకుంటాడు. దేవుని యందు భక్తి కలిగి ఉండడం ద్వారా ఆరోగ్యము కలిగి, దీర్ఘాయు ఎక్కువ కాలం బ్రతకాలంటే కూడా ఆరోగ్యం అవసరం కదా. అంటే దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, దీర్ఘాయును ఇస్తాడు, సంతానము కలుగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. శత్రువు, శాతాను, మెడికల్ సైన్స్ కానీ లేకపోతే ఈ యొక్క ప్రపంచ నియమాలు చెప్పిన వాటిని నమ్మవద్దు అని నేను చెప్తున్నా. వాటిని నమ్మేసి దానికి ఫిక్స్ అయిపోవద్దు. దేవుని వాక్యం సజీవమైనది, దేవుని మాటలు. అందుకంటాడు కదా, హెబ్రీ పత్రికలో మాట్లాడుతూ 4:12 అంటాడు, దేవుని వాక్యము సజీవమై బలము గలదై, రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే కూడా వాడిగలదై, ప్రాణ ఆత్మ మూలుగులను సహితం విభజించేంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. దేవుని స్తోత్రం. నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుని వాక్యము సజీవమై, దేవుని వాక్యం సజీవమైనది కనుక దేవుని వాక్యాన్ని నమ్మండి. స్తోత్రం. హల్లెలూయా. మరో దైవజనుడు అందులో సాక్ష్యం ఇస్తే ఏమన్నాడంటే, తనకు ఒక కారు కావాలని ప్రార్థన చేశాడు, 4-వీలర్ కావాలని. అది ఆయన కూడా చెప్పింది, 4 నెలలు ప్రార్థన చేశాడు. ఇక ఇద్దరు ఏకీవించాలి కదా అని చెప్పేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మ నేను కారు కొంటున్నానమ్మా అన్నాడు. ఒరే, నీ దగ్గర అసలు డబ్బులు లేదు, సైకిల్ కొనడానికి కూడా డబ్బులు లేదు, కారు కొనడానికి ఎక్కడ ఉండే డబ్బులు?
నేను కొంటున్నానమ్మా. ఎలా కొంటాడు? డబ్బులు లేనిది. కానీ ఆయన నమ్ముకున్నాడు. ఎవరికి? దేవుని నమ్మాడు, ప్రార్థన చేశాడు. విత్ ఇన్ 4 months దేవుడు కొత్త కారు ఇచ్చాడు. అద్భుతం చేశాడు దేవుడు. మనం సేవిస్తున్న దేవుడు అద్భుత కార్యము చేయగలిగిన వాడు. అందుకే అనారోగ్యం ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఒక ప్రార్థన చేస్తాను, ప్రభువా దైవికమైన స్వస్థత అనుగ్రహించమని ప్రార్థన చేస్తాను. డివైన్ హీలింగ్. మెడిసిన్ తీసుకుంటున్నారు ప్రభువా, ఆ మెడిసిన్ శరీరంలోనికి వెళ్ళి క్రమక్రమంగా స్వస్థత వచ్చినట్టుగా చేయమని ప్రార్థన చేయను. ఇప్పుడు డివైన్ హీలింగ్ చేయండి. అందుకే చాలా సందర్భాల్లో దైవిక స్వస్థత జరుగుతుంది. ఎలాగో వైద్యులు చెప్పిన దానికంటే ముందుగానే హీల్ అవ్వడం అంటే. అయితే ఇప్పుడు మెడికల్ సైన్స్ ప్రకారంగా వాళ్ళు చెప్పారంటే అది వాస్తవాలే. ఎన్ని రోజులు పడుతుందంటే అన్ని రోజులు అది పడుతుంది, సందేహం లేదు అందులో. కానీ దాని ముందుగా ఎలా హీల్ అయిపోతుంది అంటే అదే డివైన్ హీలింగ్ అక్కడ ఇంటర్వ్యూన్ అవుతుంది. దేవుడు అక్కడ కార్యము చేస్తున్నారు కాబట్టి. బట్ మై ప్రేయర్ అని తెలుసా, ఈవెన్ వితౌట్ మెడిసిన్, వైద్యులక పరికరము లేకుండా, సహాయము లేకుండా దేవుడు అద్భుత కార్యం చేయగలడు. ఆయన చేయడానికి సమర్థుడు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. ఈవెన్ మీ అవసరతలు కూడా ప్రభు తీర్చే విషయంలో ఆశ్చర్యమైన రీతిలో తీర్చాలంతే. ఆశ్చర్యకర రీతిలో ప్రతి అవసరం తీర్చాలి. స్తోత్రం. సో ఆయన దీర్ఘాయుని ఇస్తాడు, ఆరోగ్యమును ఆయన కలుగజేస్తాడు. ఆమేన్. ఈ దీవెనలన్నీ కూడా మీ మీదకి వచ్చి ప్రాప్తిస్తుంది. ఓకే. పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట మనం చూసుకుందాం. దేవుని స్తోత్రం. 145వ కీర్తన, 145వ కీర్తన 19వ వచనం. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తన యందు భయభక్తి కలిగిన వారి యొక్క కోరిక ఆయన నెరవేర్చును. హల్లెలూయా. చాలా మంది ఇది జరగాలి అది జరగాలని ఆశిస్తారు. ప్రభు ఇక్కడ అంటున్నాడు, మళ్ళా తాళపు చెవి ఇక్కడ ఇచ్చాడు, ఒక కీ ఇస్తున్నాడు. ఎస్, దేవుడు ఆశలను నెరవేరుస్తాడు, కోరికలను తీరుస్తాడు. బట్ ఇక్కడ ఏమంటాడంటే తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. స్తోత్రం. దైవభక్తి కలిగి జీవిస్తున్న వారి పట్ల దేవుడు కలిగి ఉన్న మేలు, ఆయన దాచించిన మేలు ఇంతంత కాదు. ఒక వ్యక్తి దీనస్థితిలో, అందుకే మీకు జస్ట్ ఆ పదాన్ని చెప్పి నేను ముందుకెళ్ళిపోయాను. యేసు ప్రభువు మన నిమిత్తము దారిద్రునిగా మారాడు. నేను అనుకున్నాను ఒకప్పుడు బహుశా ఆత్మ సంబంధం అంది కాబట్టి ఆధ్యాత్మికంగానే మన కోసం యేసు ప్రభు దరిద్రుడు అని అనుకున్నాను. కాదు కాదు. యేసు ప్రభువు సర్వాధికారము కలిగిన వాడు, పరలోకానికి అధికారం కలిగిన వాడు, పరలోకం ఆయన స్వాస్థ్యం, ఆయన సొత్తు, ఆయన ఆస్తి. అటువంటి మహిమ కలిగిన ప్రభు మానవుల పోలికలో దాసుని రూపమును ధరించుకొని, రాజు కుటుంబములు కాదు, ఈవెన్ ఆయన జన్మించినప్పుడు కనీసం సత్రంలో స్థలం కూడా లేని కారణాన మీరు గమనించండి, అతి దీన స్థితిలో యేసు ప్రభు ఈ లోకంలో పుట్టాడు, జన్మించాడు. ఇవన్నీ దేనికోసం అన్నది పౌలుకు దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు. ఎందుకు ఆ విధంగా ఆయన అంత దీన స్థితిలో ఆయన పుట్టాడు? ఒక రాజు కుటుంబంలో పుట్టచ్చు. అందుకే కదా ఈ జ్ఞానులు వచ్చి, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని చెప్పేసి ఎవరిని అడిగారు? హెరోదు రాజు దగ్గరికి వెళ్ళి అడగడం ఏంటి? ఇంకొకరిని అడగవచ్చు కదా, ఇంకెవరినైనా అడగవచ్చు కదా అడ్రస్. ఆయన రాజు కుటుంబంలో పుట్టి ఉంటాడు. ఎందుకంటే ఆయన పేరు అక్కడ చెప్తున్నాడు, యూదులకు రాజుగా. అంటే రాజు అన్న వెంటనే ఇంకా రాజు కుటుంబంలో పుడతారనే ఉద్దేశం కలిగి వాళ్ళు వెళ్ళారు. కానీ యేసు ప్రభు
ఆయన జన్మించినప్పుడు సత్రంలో అది మూమెంట్ ఎలాగుంది తెలుసా? నిజానికి వారు ప్రజాసంఖ్య రాయించుకోవడానికి వెళ్ళారు బెత్లెహేంకి. వాళ్ళు ఆ టైంలో తనకు పురుటి నొప్పి వచ్చింది, అక్కడ డెలివరీ అయిపోయింది. అంతగా అసలు యేసు ప్రభు ఎందుకు దారిద్ర్యులుగా మారాడు? లేఖనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షపరిచిన విషయం ఏంటంటే, ఆయన ధనవంతుడే ఉండి తన దారిద్ర్యత వలన మీరు లేదా మనము లేదా నీవు ధనవంతులు కావాలని ఆయన మన నిమిత్తము లేదా మీ నిమిత్తము ఆయన దారిద్రుడయ్యాడు. ఎందుకు దారిద్రుడయ్యాడు? మనము అంతే. ఏం బిడ్డరా, దేవుని బిడ్డలంటే దీనస్థితిలో ఉంటేనే పరలోక రాజ్యం వెళ్ళిపోతాను అనుకోవడం మంది అది అపోహ, అమాయకత్వం. ఓకే, కేవలం తెల్ల వస్త్రాలు వేసుకున్న వారే పరలోక రాజ్యం వెళ్ళిపోతారు అనడం అమాయకత్వం. రైట్? దీనంగా ఉంటేనే పరలోక రాజ్యం వెళ్ళిపోతారని, దీనం అనే పదానికి అర్థం ఏంటంటే, నేను చెప్పేది మనుషులు ఎదుట లేకపోతే ఎవరో ఎదుట మనం లేని వాడు ఉండడం కాదు. బీదవాడు లేఖన అన్నాడు కదా ఒక మాట, ప్రభువే చెప్పాడు. ఓకే, లాజరు ధనవంతుడు. ఎవరు వెళ్ళారు పరలోకం? పరలోకం కాదు, పరదేశికి ఎవరు వెళ్ళారు? లాజరు వెళ్ళాడు. ఎందుకంటే ఏ స్థితిలో ఉన్నాడు ఆయన? ఆయనకి తినడానికి ఏమీ లేదు. అందుకే ధనవంతుని ఇంటి దగ్గర వచ్చి కూర్చుపడి ఉంటే ఎంతో కొంత దాన్ని మిగిలింది ఎంతో కొంత ఇస్తుంటే దాన్ని తినేవాడని లేఖనాన్ని మనం చెప్తాం. కాబట్టి ఇప్పుడు ఆయన జయం పొందింది లేకపోతే పరలోక రాజ్యము ఆయన వెళ్ళింది దేన్ని బట్టి అని చాలా మంది అనుకుంటారు. ఆయన దీనుడుగా ఉన్నాడు, ఇంకా ధనవంతుడు ఉన్నాడు. కాదు కాదు, అసలు పాయింట్ అక్కడ కాదు. అక్కడే మాట్లాడుతూ యేసు ప్రభు ఉదాహరణలు ఏమంటారు, ఉపమానాలు ఏమంటాడంటే, దేవుని కొరకు కాక తమ కొరకే ధనవంతులు అనే పదాన్ని వాడాడు. ఎందుకంటే మనకు మరో సందర్భాల్లో ప్రభు మాట్లాడితేమంటే, ఒకటి ధనం పెంచినందుకు, అభివృద్ధి చెందినందుకు చిన్న చిన్న కొట్లను కూడా పడగొట్టేసి దాన్ని పెద్దగా చేసి ఈ పంటలన్నీ కూడా సమకూర్చి అంటాడు, నా ప్రాణమా ఇప్పుడు తిను, త్రాగు, సుఖించం, ఓకే ఎంజాయ్ చేయమంటాడు. అప్పుడు ఒక స్వరం వినపడింది, ఒరే వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నువ్వు చనిపోతే నువ్వు సంపాదించేది ఎవరికి అవుతుంది అని మాట్లాడుతూ అక్కడ కింద భాగంలో ఏమంటాడంటే, దేవుని కొరకు కాక లేదా దేవుని ఎడల కాక తమ కొరకే ధనవంతులైన వాడు నరకానికి వెళ్తాడు అంతే. అంతేకాని ధనవంతులందరూ నరకానికి వెళ్తారని అర్థం కాదు. అంటే భూలోకంలో అదే సమయంలో బీదవాడు మాత్రం పరలోక రాజ్యం వెళ్తారని అర్థం కాదు. మారు మనుషు లేకపోతే బీదవాడు ఏంటి, ఎవడేంటి? ధనవంతుడు కావచ్చు, ఎవడనే కావచ్చు, మారు మనుషు ఉండాలి. నేను చెప్పే అంశం ఏంటంటే, దేవుడు ఆశీర్వదించాలని యొక్క పదాన్ని పలుకుతున్నప్పుడు నీవు దీనస్థితిలో ఉంటేనే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళిపోతున్న అర్థం కాదురా బాబు. నీ కొరకే యేసు ప్రభువారు దారిద్రుడుగా మారాడు ఫిజికల్ గా. చెప్తాను వినండి, ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళగలిగింది యేసు ప్రభు కల్వరి బలియాగం చేయబడాలి కదా, కల్వరి శిలువలో ఒక వ్యక్తిని విమోచించి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళింది దేనికోసం అంటే, దేని ద్వారా అది జరుగుతుందంటే, యేసు క్రీస్తు ప్రభు వారు కార్చిన రక్తము ద్వారా. ఎందుకంటే లేఖనాలు దానికి ఆధారం ఉంది. యేసు రక్తము మనలను ప్రతి పాపము నుండి కడిగి పవిత్రపరుస్తుంది. కాబట్టి ఎవరి యొక్క ఆత్మ అయితే యేసు రక్తము చేత కడగబడుతుందో, విమోచించబడుతుందో వారు రక్షింపబడుతున్నారు, నీతిమంతులు తీర్చబడతారు, వారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. కాబట్టి యేసు ప్రభు రక్తము చిందించింది మన ఆత్మల విమోచన కొరకు. కానీ యేసు ప్రభు వారు మన కోసము దారిద్రులుగా మారింది పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి కాదు. భూలోకమందు దీనస్థితి నుండి, పేద స్థితి నుండి, దారిద్ర్య స్థితి నుండి విడుదల చేసి నేను ఉన్నత స్థితిలోనికి తీసుకురావడానికి ఆయన దారిద్రుడుగా మారాడు. లేఖనం దానికి సాక్ష్యం. కాబట్టి మైండ్ సెట్ చేసుకోవద్దు దేంతో. చాలా మంది ఇక అంతే, ఏంటంతే నా పరిస్థితిగా అంతే. ఎందుకంటే ప్రపంచ నియమాలు ఎలా చెప్తుంది, అక్కడ ఇలాగ ఉంది, ఇక్కడ ఇలాగ ఉంది. కాబట్టి ఇక మనం గెలవడం కుదరదు, ఇక మనం ముందుకు వెళ్ళడం
కుదరదు. నేను అందుకు మైండ్ అందులో సెట్ చేసుకోవద్దు, ఏకీకరించవద్దు, అగ్రి అవ్వద్దు. దేవుని వాక్యంతో అగ్రి అవ్వు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. చూసారా ఎంత చక్కటి మాట ఇక్కడ 145వ కీర్తనలో తెలియజేస్తున్నాడు. యెహోవాయందు భక్తి కలిగిన కోరిక ఆయన నెరవేర్చున వారి మొర ఆలకించి వారిని రక్షించును. ప్రభుకు స్తోత్రం. ఈ తాళవి చెవిని మన జీవితాల్లో మనం ఉపయోగించగలిగితే డెఫినెట్గా నువ్వు మహిమపరచగలవు. మీరు ఆలోచించండి, మీరు దీన స్థితిలో ఉండి మీరు మరొకరి దగ్గరికి వెళ్ళి అడుగుతూ తిరుగుతున్నారు అనుకోండి, అవసరానికి బ్రదర్ ఇది కావాలండి, సిస్టర్ కావాలండి, ఇందు మూలముగా దేవునికి ఏమైనా మహిమ కలుగుతుందా? కానీ నీవు ఇచ్చే స్థితిలో ఉన్నావు అనుకో, ప్రభు మహిమ కలుగుతుందా? డెఫినెట్గా దేవునికి మహిమ కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకు దైవికంగా భౌతికంగా ప్రభు సముఖంలో నీవు భయభక్తులు కలిగి జీవిస్తే ప్రపంచంలో ఎవరికి ఆహారం లేకపోయినా దేవుడు నీకు ఆహారం ఇస్తాడు. దేశమంతా కరువుగా ఉన్నప్పుడు దేవుడు పోషించలేదా ఎలియను? 3.5 సంవత్సరాల కరువు కాలంలో ఒక రోజు కూడా పస్తు లేకుండా దేవుని స్తోత్రం చెప్పండి. కనీసం ఒక రోజు కూడా పస్తు లేకుండా దేవుడు ఏలియాను పోషించాడు. 3.5 సంవత్సరాలు. రాజుగారి ఇంట్లో ఆహారం ఉన్నదో లేదో వారికి తెలియదు. ఆహాబు రాజు స్వయంగా గోనెపట్ట కట్టుకొని తిరుగుతున్నాడు. కానీ ఏలియా మాత్రం ప్రతిరోజు మాంసాహారం, దేవుడు సమృద్ధి అయిన ఆహారం, కొరత లేకుండా, చింత లేకుండా. ప్రభుకి స్తోత్రం. తన యందు భయభక్తులు గల వారి యొక్క కోరికను ఆయన నెరవేరుస్తాడు. తన యందు భక్తి కలుగును వారి యొక్క కోరదగిన మార్గమును దేవుడు వారికి బోధిస్తాడు. వారికి తన మర్మములను బయలుపరుస్తాడు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొన్నా సరే ఒకవేళ ఆకలి కొనవచ్చు, కానీ తన యందు భక్తి కలిగిన వారికి మాత్రం ఏది కొదువ పొందుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే వారి సంతానాన్ని దీవిస్తాను. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవిస్తావు. వా, ఏంటి అద్భుతమైన ఆశీర్వాదాలు. స్తోత్రం. హల్లెలూయా. I am not a pastor of preaching the prosperity preaching. కొందరు అనుకున్నట్టుగా ప్రాస్పరిటీ ప్రీచింగ్ నేను చేయటం లేదు. I am preaching the truths of the word of God. దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని తెలియజేస్తున్నాను. సత్యాన్ని నమ్మితే, అంగీకరిస్తే దేవుడు తప్పకుండా మన జీవితంలో కార్యం చేస్తాడు. ఇప్పుడు నేను చెప్పేది, ఇప్పుడు నువ్వు నమ్మి ప్రార్థన చేయగలిగితే, ఇప్పుడైనా సరే దేవుని యందు భక్తి కలిగి నీ విశ్వాస జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని వాక్యానికి అనుకూలంగా మలుచగలిగితే, ఈవెన్ టుడే, ఈనాడు నుండి కూడా దేవుడు అద్భుత కార్యం అలా చేస్తాడు. ప్రతి అవసరం అని తీరుస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. వినండి, ప్రభు వాక్యంలో మాట్లాడబడింది, నాహూము గ్రంథం రాబడింది. ఏంటో తెలుసా? నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు. అందుకే ప్రపంచ నియమాలు చూడవద్దు. దేవుని వాక్యానికి నువ్వు లోబడి దేవునందు భక్తి కలిగి జీవిస్తే దేవుడు నీ కొరకు, పక్కన ఉన్న వాళ్ళకి ఏం జరగలేదు అది చూడక్కర్లేదు, దేవుడు నీ కొరకు చేస్తాడు. ఎందుకంటే స్పష్టంగా చెప్పాడు, ఆయనందు భక్తి కలిగిన వారిని ఆయన నిశ్చయముగా మేలు కలుగు చేస్తానని, కాపాడుతానని, రక్షిస్తాడని, వారి మొరను ఆలకిస్తానని. ప్రైజ్ ది లార్డ్. వారి సంతానమును దీవిస్తానని. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా అనుభవించాలి. ప్రతి స్థలాల్లో కూడా సాక్ష్యం చెప్పాలండి. దేవుని బిడ్డలు అసలు ప్రతి స్థలంలో సాక్ష్యం చెప్పాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లేచి నిలబడిన వెంటనే నన్ను దేవుడు అద్భుతం చేశాడని సాక్ష్యం చెప్పాలి. ఈ తాళపు చెవితో విప్పండి, తలుపులు తెరవబడతాయి. దేవుని యొక్క ధననిధిలో నుండి సకల ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించగలవు. ఆమేన్.
ఆ రీతిగా దేవుడు ప్రతి ఒక్కరిని ఆస్వాదించును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా మన జీవితాలను పరిశీలన చేసుకొని దైవ భయము కలిగి జీవించే విషయంలో బోధపడతాం. ప్రభువును వేడుకోండి. ఇంతవరకు ప్రభు నీతో మాట్లాడి ఉండగా ఆయన వాక్యాధాన్ని బట్టి ఆయన సన్నిధానంలో దేవుని మందిరానికి వచ్చి మొరపెట్టిన వారందరి జీవితంలో దేవుడు అద్భుత కార్యం చేశాడు. వారు ఏ ప్రాంతంలో ఉన్న ఆ ప్రాంతంలో ఒక బలిపీఠములు కట్టి అక్కడ అర్పణలు అర్పించినప్పుడు, దేవునికి నైవేద్యాలు అర్పణ చేసినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి జవాబునిచ్చాడు. ఈనాడు నువ్వు ప్రభు సంఘానికి వచ్చి ఉన్నావు. ఈ స్థలమందు దేవునికి కనుదృష్టి ఉన్న దేవుడు. సొలొమోను ప్రార్థన చేసిన రీతిగా ప్రభు అన్నాడు, ఈ స్థలమందు నేను దివారాత్రము నా కనుదృష్టి ఉంచేదను. ఈ స్థలమందు చేయబడుతున్న ప్రార్థన నేను ఆలకిస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. నువ్వు ప్రభు మందిరానికి వచ్చినావు. నువ్వు బజార్కి రాలేదు, లేకపోతే ఏదో సినిమాలకు వెళ్ళలేదు, ఏదో ప్రాంతాల్లోని తిరగటం లేదు, కానీ ప్రభు సన్నిధానములకు వచ్చినావు కనుక ప్రభు సన్నిధిలో ప్రార్థించు, మొరపెట్టు. ఆయన స్వరాన్ని విన్న, ఆయన వాక్యం విన్న నీవు మొరపెట్టు. ప్రభు, నేను దైవభక్తి కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. చెడుతనాన్ని విసర్జించడానికి సహాయం దయచేయండి. ఓ లార్డ్, ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్ లార్డ్. కొరతలు ఉండడానికి వీల్లేదు ప్రభు. ఇదిగో నా జీవితాన్ని నేను సరి చేసుకుంటున్నాను ప్రభు. బ్లెస్ మీ ఓ లార్డ్, బ్లెస్ మీ ఓ లార్డ్. నన్ను దీవించున్నాను. కొంతమంది భక్తులు దేవుని సభలో ప్రార్థన చేశారు. ప్రభువా, నిశ్చయముగా ఎబేజంట నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నిత్యము నాకు తోడుగా ఉండనిచ్చి ఏ కీడు రాకుండా కీడులో నుండి నన్ను తప్పించు ప్రభు అంటాడు. దావీదు ప్రార్థన చేస్తుంటాడు, ప్రభువా నీ సన్నిధిలో నిత్యము నా కుటుంబము నిలిచి ఉన్నట్లు దాన్ని ఆశీర్వదించు నాయన. నువ్వు ఆశీర్వదించిన అది అన్నటన్నిటికీ ఆశీర్వాదముగా ఉండును కదా ప్రభు. ప్రభు సహమరుకు నీవు కొరతతో ఉండడానికి వీల్లేదు, నీవు కొదువుతో ఉండడానికి వీల్లేదు. ఇక నీ జీవితము దీవించబడి ఇతరులకు ఆశీర్వాదకరంగా మారాలి. అందుకే దైవభక్తి, దేవుని ఎందు భక్తి కలిగి వండర్ఫుల్ గాడ్, నీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, నీ వాక్కును బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. నిజమే, అనేక సందర్భాలలో ప్రభువా కొరతలు రావడానికి కారణము నాయన భయము లేకనాయన, నీ ఎడల భయము భక్తి లేకనాయన. క్షమించుము నాయన, క్షమించుము, కనికరించు నాయన. దేవా, మీరు ఆస్వాదించు, చేతుల కష్టార్జితమును అనుభవించినట్లుగా కృప చూపు నాయన. పిల్లలు దీవించబడాలి ప్రభు, భార్య దీవించబడాలి నాయన, ఆహార పదార్థములు దీవించబడాలి నాయన, ఆర్థికంగా దీవించబడాలి నాయన. సత్య మార్గములో, జీవ మార్గములో నడుచుకున్నట్టుగా సహాయం చేయాలి. ఈ వాక్యాన్ని అనుసరించి నడుచున్నట్టు కృప చూపు నాయన. నాయనా, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2-3 వచనం రాయబడిన ప్రకారం యెహోవా యందు భక్తి కలిగి ఉండుట. నాయనా, ఈ ఆత్మ ప్రతి ఒక్కరి మీదకి దిగి వచ్చును గాక, నీ బిడ్డల మీదకి దిగి వచ్చును గాక. ఓ ప్రతి ఒక్క కుమారుడు కుమార్తెల మీదకి దిగి వచ్చును గాక. కొన్నెల్లి కుటుంబం నీ ఎడల భయభక్తులు కలిగి జీవించినట్లుగా నాయన, ప్రతి కుటుంబం నీ యందు భయభక్తులు కలిగి జీవించినట్లు ప్రభుత్వం ఆశీర్వదించు. నీ ప్రజలు నాయన నువ్వు దాచించిన మేలు అనుభవించి నేను ఘనపరచాలి నాయన. స్తోత్రం, మహిమ నీకు, ఘనత ప్రభావాలు నీకు. యేసు ప్రభు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడిని దీవించును గాక.